యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవర్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవర్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా. కలలోనైనా నిన్ను మరువలేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తము అయినదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించావయ్యా. నీవు లేని నన్ను ఊహించలేను, నా శిరస్సు నీవయ్యా. నా గుర్తింపంతా నీవేసయ్యా. నా ప్రాణం సర్వం నీవేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవర్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. నా పాపము నన్ను తరుమంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించను షాలోం అంటివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే. ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనసెసయ్యా. నేనెంతగానో క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించితివయ్యా. నా మొదటి ప్రేమ నీవేసయ్యా. నా మొదటి స్థానము నీకేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవు కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా. ఏమివ్వగలను నీ గొప్ప కృపకై విరిగిన నా మనస్సెనయ్యా.
నేనేమై ఉంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై, జనములకు ప్రవర్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భము నందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 కృపా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆధ్యాత్మిక వసంతంలో ఈ యొక్క 20వ దిన మెడిటేషన్ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. సర్వేశ్వరుడు సకల పరిపూర్ణత మనకు అనుగ్రహించుటకు శ్రమానుభవము నుంచి మరణ పునరుద్ధానములను తన వశము చేసిన యేసునాథుని యొక్క నడిపింపు మీకు తోడై నడిపించునుగాక. ఈ యొక్క 20వ దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. ప్రవక్త శిష్యునికి మధ్య జరిగిన యథార్థ సంఘటన. ప్రియులారా, ఈ యొక్క సంవత్సరము దేవుడు మనకిచ్చిన యొక్క కృప కొలది వెలిగించబడే జీవితము, లోకము వెలిగించుట ద్వారా నీవు తేజరిల్లుట, నీ వ్యక్తిగత జీవితంలో నీవు వెలిగించటబడుట ద్వారా ప్రభు నీకు కన్నులకు పరిపూర్ణత అనుగ్రహించుట ద్వారా నీవు ప్రభు కొరకు జీవించుట ఈ దినమును మనం నేర్చుకొనుచున్నాం. ఎలీషా గారి యొక్క జీవితంలో ప్రభు నెరవేర్చిన యథార్థ సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము. సిరియా రాజుకును ఇశ్రాయేలు సైన్యములకును మధ్య యుద్ధము జరుగుతున్న సందర్భం. సిరియా రాజుకును ఇశ్రాయేలీలతో యుద్ధము జరుగుతున్న సందర్భం. ఇశ్రాయేలీల మీద ఏదైతే సిరియా రాజు తలంచుచున్నాడో అది ముందుగా వారికి తెలిసిపోతుంది. బికాజ్ ఆఫ్ దే ఆర్ గాడ్స్ పీపుల్. వారు దైవ జనాంగము, దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు. వారు సణిగిన గొణిగిన వారి జీవితంలో కొంత ఆయాసకరమైన స్థితిలో దేవుణ్ణి వారు బాధించిన మరలా వారు క్షమాపణ కోరుట ద్వారా ప్రభు వారి పితరులకు చేసిన వాగ్దానమును బట్టి వారిని విడవకుండా వస్తున్నాడు. ఈ సందర్భములో సిరియా రాజు ఆయన విచారించి తెలుసుకున్న సంఘటన ఏమంటే, వారి పక్షమున ఏ వేగుల వారు లేరు, కానీ ప్రభు ప్రవక్తగు ఇశ్రాయేలులోనున్న ప్రవక్తగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేస్తుంది. ఇక్కడ ప్రజలు చెప్తున్నారు, అది జరిగిన సంఘటన కాదు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడుచున్నవాడు దేవదేవుడు, యెహోవా దేవుడు. ఆయన కుమారుడిగా మనకు వెలుగిచ్చి యేసు ప్రభువారు వాళ్ళు నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు వెలుగై నడిపించుచున్నాడు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె. ప్రియులారా, వారి చుట్టూ కంచిగా ఆయన వారి పక్షమును యుద్ధము చేయు దేవునిగా ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఆయన నడిపిస్తున్నాడు. అయితే సిరియా రాజుకి అక్కడున్న అధికారులు అందించిన సమాచారం ఏమిటంటే, మన దేశంలో వారి ప్రవక్త ఉన్నాడు, ఆయన సమాచారాన్ని చేరవేస్తున్నాడు. ఇప్పుడు సిరియా రాజు ఆ ఎలీషా గారి దగ్గరకు సైన్యాన్ని పంపిస్తున్నాడు. గమనించండి, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా 15వ వచనం గమనించండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా. ఆలోచించండి, రాజు వీళ్ళని పట్టుకొనమని గొప్ప సైన్యమును యుద్ధశాలలో పంపిస్తున్నాడు. 2 వ్యక్తులను, ప్రవక్త శిష్యుడే, ఇందరే ఉంది అక్కడ.
వారిద్దరి కొరకు గొప్ప సైన్యం వచ్చి పట్టణమును చుట్టేసింది. ఈ సైన్యమును చూసి ఈ ప్రవక్త శిష్యుడు భయాందోళనకు గురవుతున్నాడు. తన యజమానుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రభువా, అయ్యా అయ్యా, మనలను చుట్టుకొని ఉన్న యొక్క, మనలను ఆవరించి ఉన్న ఈ యొక్క సైన్యమును చూడని. అందుకు ఆయన అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు 16వ వచనం, ఇది గమనించండి. మన వంశము 16, 17 వచనాలు మన మూల అంశముగా ఉన్నాయి. అతడు భయపడవద్దు, ఫియర్ నాట్, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఎవరున్నారండి? ఇతని కళ్ళకు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. మరి మన పక్షాన ఉన్న వాళ్ళు ఎవరు? చాలాసార్లు ఈ చూపు మనకు కూడా ఉంటుంది. ఉన్న సమస్య కనిపిస్తుంది, ఆ సందర్భం కనిపిస్తుంది, ఆ అననుకూల వాతావరణం కనిపిస్తుంది, లేకపోతే నీ ముందున్న గమ్యము చాలా పెద్దదిగా, నువ్వు చేయవలసిన పనులు చాలా గొప్పగా కనిపిస్తాయి. కానీ వీటికంటే నిన్ను సృజించిన వాడు, నీ కొరకు ప్రాణము పెట్టిన వాడు గొప్పవాడని నువ్వు మర్చిపోతావు. ఈ సందర్భాన్ని చూస్తున్న ఈ వ్యక్తి గురించి 17వ వచనంలో ఎలీషా గారు పలికిన మాట ఏమిటంటే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ఎలీషా ఏం చేస్తున్నాడు? ఇతను కళ్ళు తెరిచి చూడమంటలా, భయపడబాకు, నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడమని చెప్పట్లేదు. ఇతని కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ప్రార్థన ఎదుటి వారి కళ్ళు కూడా తెరిపిస్తుంది. ప్రార్థన నీకు ఉన్న భయమును, ఆందోళనను తొలగించి ప్రభువులో నిన్ను బలపరచుటకు, శక్తివంతమైన స్థితిని నీకు ఇచ్చుటకు సహాయపడుచున్నది. జ్ఞాపకం చేయండి. ఇక్కడ 17వ వచనం మళ్ళా చదువుతున్నాను. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరిచా చేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని, గుర్రముల చేత. ఎలీషా చుట్టూ ఏముందండి? పర్వతము, అగ్ని, గుర్రము. మిగుల ఎత్తైన స్థలాలు, ఇవన్నీ వెలుగుతో నింపబడ్డాయి, వెలుగులా కనిపిస్తున్నాయి. అగ్ని, గుర్రములు, అగ్ని, గుర్రములు, రథముల చేతను నిండియుండుట చూచాను. భయపడుచున్న యొక్క పనివాడు తన యజమానుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సేవకుడు ప్రార్థన ద్వారా ఇప్పుడు ఈ యొక్క పనివాని కళ్ళు ప్రభు తెరుస్తున్నాడు. నిన్నటి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ సేవకుని మాట నీవు వినుచున్నావా? నీ ఇష్ట ప్రకారము మాట్లాడుచున్నావా? తిరుగుబాటు, రోజు రోజుకి కాలము గడిచే కొంది తిరుగుబాట్లు ఎక్కువైపోతున్నాయి. సేవకుడు అవసరములా, మాట అవసరంలా, బోధ అనేక రకాలుగా వింటున్నారు. విన్న బోధన ఇష్టానుసారముగా అన్వయించుకుంటున్నాం. కానీ నీకిచ్చిన నీ సేవకుడు, అసలు నీ మందిరానికి సేవకుడు ఉన్నాడా? నీ గురించి ప్రార్థన చేయటానికి సేవకుడు ఉన్నాడా? ఇక్కడ వాక్యం స్పష్టం. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, పనివాడు చూస్తున్నాడు. పర్వతములను, అగ్ని, వెలుగు, గుర్రములు, ఎన్నిటిని స్పష్టంగా చూసి ఇప్పుడు ధైర్యపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, దేవుని వెలుగు నీకు కనపడని పక్షంలో దేవుని యొక్క ప్రొటెక్షన్, ఆయన యొక్క రక్షణ నీ చుట్టూ ఉన్నదని నువ్వు తెలుసుకోలేకపోతే, నువ్వు చూడలేకపోతే నీ జీవితం అంతా భయము, ఆందోళన, గమ్యము చేరలేవు. అగ్ని, రథములు, ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం. గమనించండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం స్పష్టం. 6వ వచనం కూడా చదువుతున్నారు. గుడ్డివారు కన్నులు తెరచుటకును, బాధింపబడిన వారికి చెరలో నుండి వెలుపలికి తెప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. దేనికి ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో ప్రభు ఈ దినమును నడిపించి నేను బలపరుస్తున్నాడంటే, గుడ్డివారి కన్నులు తెరచేటికి నువ్వే సాధనముగా ఉండాలి. నువ్వు ఆ వెలుగు చూస్తే కానీ పౌలు వలె నువ్వు నడిపించలేవు. మోషే వలె ఆ వెలుగును మనుచున్న పొదను చూస్తే కానీ, దేవుని వెలుగును నువ్వు చూస్తే కానీ ప్రభు యొక్క విడుదల కార్యమును జరిగించలేవు.
కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, గుడ్డి వారి కన్నులు నువ్వే తెరిపించాలి, బంధకముల్లో ఉన్నవారిని, చెరసాల్లో ఉన్నవారిని బయటికి తీసుకురావాలి, చీకటిలో నివసించే వారి బందీ గృహములో ఉన్న వారిని వెలుగులు తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను 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 పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యు ఆర్ సర్వెంట్ ఆఫ్ మీ, యు ఆర్ లైట్ ఆఫ్ మీ. నా వెలుగు నువ్వే ఇప్పుడు అని ప్రభు చెప్తున్నాడు, ముఖేష్ కాదు. నా వెలుగు నువ్వే. దేనికోసం? ఈ చీకటి జీవితంలో ఉన్న వారిని, బంధకములో ఉన్న వారిని నువ్వు తీసుకువచ్చుటకు, వారిని వెలిగించుటకు, వెలుగులో వారిని నడిపించుటకు నీవే నీవే నీవే, నీవు తప్ప వేరొకడు నాకు అవసరము లేదు. ప్రభు పని చెప్తే చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నిన్ను ఆశీర్వదించుటకు దేవదూతలకు కూడా లేని గొప్ప భాగ్యాన్ని, నిన్ను నీ కుటుంబమును హెచ్చించుటకు ఆయన ఈ విధమైన ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, వాక్యము స్పష్టం. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయంలో కూడా 16వ వచనం నుంచి 19వ వచనం వరకు ఇదిగో 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 మోషేకి కనపడిన పొద, మోషేని పిలిచిన పిలుపు, వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అంధకారములో నుండి దేవుని వైపునకు తిరిగిన నా యందల విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఎవరినండి? ఈరోజు మన భాషలో చెప్పుకోవాలంటే పాపములో కూరుకుపోయిన వారికి, చెరలో కూరుకుపోయిన వారికి, అనారోగ్యముతోనూ, ఆర్థిక ఇబ్బందులలోను, లోకములో దుర్వ్యసనములతోనూ, పిల్లలేమి పెద్దవారేమి ప్రతి దానికి ఎడిట్ అయిపోతున్నారు కదండి. ఒక త్రాగుడికే కాదు, ఒక కమ్యూనికేషన్ వ్యవస్థకే కాదు, ప్రతి విషయమునకు వయసుతో తారతమ్యము లేకుండా ఆ చీకటి ప్రపంచంలోనికి వెళుతుండగా ప్రభు అంటున్నాడు, నిన్ను నియమించింది ఈ సాతాను వల నుంచి వారిని తప్పించుటకు, ఇదిగో నీకు నా రక్షణ చూపిస్తున్నాను. పర్వతములను, అగ్నిని, గుర్రములను. దీంట్లో ప్రాముఖ్యమైనది సెంటర్ పాయింట్ అగ్ని అనగా వెలుగు వెలుగు వెలుగు. ఇదే రాజుల రెండవ గ్రంథము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాక్యం అక్కడ స్పష్టంగా మనం చూడగలం. రాజుల 2వ గ్రంథము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రమును కనబడెను. వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎవరెవరు? ఏలియా, ఎలీషా. మనము 6వ అధ్యాయంలో చూసిందేమో ఎలీషా, ఆయన శిష్యుడు. ఇక్కడ ఏలియా శిష్యుడిగా ఉన్న ఎలీషా. మళ్ళా ఇక్కడ కూడా చూపిస్తున్నాడు, అగ్ని రథములు చూపిస్తున్నాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూపిస్తున్నాడు. మనుషుని వేరు చేయటానికి, ప్రభువు దగ్గరకు చేర్చటానికి ఈ వెలుగు అనే సాధనము నిన్ను సిద్ధపరుస్తుంది. ప్రియులారా, చూడగల కన్ను నీకు కావాలంటే నీవు పరిశుద్ధపరుచుకోవాలి, ప్రభువులో అంటుకట్టబడాలి, ప్రభువులో దేదీప్యమానమైన ఈ పరిశుద్ధతను నువ్వు అలవరుచుకోవాలి. ఇటు కృప ప్రభు నీకు దయచేయుచుండగా ప్రభువులో వర్ధిల్లు, ప్రభువులో వసించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా మటుకు నేను ప్రార్థన చేస్తే నీ కళ్ళు తెరవబడవు, కానీ నీవు కూడా ప్రభువులో ఏకీభవించాలి. సిలువ వెనక తరములో ఉన్న ఆ సందర్భము సేవకుని ప్రార్థన వరకే సరిపోయింది, కానీ ఈరోజు నీ ప్రార్థన కూడా ప్రభు కోరుతున్నాడు. ఆ మధ్యలో ఉన్న అడ్డు గోడను, తెరను ఆయన తీసివేసి నీవు ప్రార్థించే వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నాడు. వెలుగును చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, నీ జీవితం ఇతరులకు మేలుకరముగా ఉండాలి, అనేకులను ప్రజల యొద్దకు నడిపించాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీ కొరకైన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఉందనా, ఆశ్చర్యకరమైన మీ వెలుగులో నాయన మేము వర్ధిల్లులాగానే మీరు మా పక్షమున ఉన్న విధానమును బట్టి ఉందనా. కృపామయుడా, ప్రేమామయుడా నాయన, ఎలీషా ఏ విధముగా తన శిష్యుని కళ్ళు వెలిగించాడో నాయన, ఏలియాకు నాయన ఎలీషాకు మధ్య అగ్ని రథములు నాయన ఏ విధముగా వారిని విడదీసినవో, అలాగనే ఈరోజు పాపము నుంచి నాయన మమ్ములను నాయన మా జీవితములు
వెలుగుమయము చేసుకొని మీ యొద్దకు అనేకులను నడిపించలాగన మిమ్మల్ని మేము చేరి ఆనందించలాగన మమ్మల్ని నడిపించమని ఇక ఆధ్యాత్మిక వసంతంలో వెలుగును చూచి కృపను మీరు అనుగ్రహించినందుకు వందనాలు. వెలుగును వెంబడించుటకు మాకు మీ శక్తిని దయచేయమని, మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవం సకలమైన దేవుళ్ళు ఈ యొక్క 20వ దిన సహవాసములో ఈ మెడిటేషన్ అందుకున్న, ఈ ధ్యానమును అందుకున్న బిడ్డలకు, వారి ఆచరిస్తున్న వ్యక్తులకు ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులలో ఆత్మల సంపాదనలతో ఆశీర్వాదములతో కూడిన మేలులతో తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.